ఒక చిన్న బుక్ స్టోరీ, చిన్నదంటే చిన్నది. 1988లో ఒక బుక్ స్టాల్లో ఒక బుక్ ఉండేది. ఆ బుక్ను ఒక యజమాని వచ్చి కొనుక్కొని వెళ్తాడు. కొనుక్కొని వెళ్ళాక అది ప్యూర్ వైట్, అంటే ప్యూర్ వైట్, మల్లె పువ్వు కంటే తెల్లగా ఉంటుంది. ఆ యజమానికి ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఓన్లీ ఓం అని రాసి పక్కన పెడతాడు. అట్లనే చాలామంది చూస్తూ ఉంటారు, ఇంటికి వచ్చిన గెస్టులు అందరు చూస్తూ ఉంటారు. చాలా వైట్గా ఉంది కదా అని చెప్పి, ఓం ఏంటి నోట్స్ ఏం రాయలేదని అందరు అడుగుతారు. ఏం చెప్పరు, ఏం రాయలే, మీరు రాస్తే రాయండి అన్నట్టు వదిలేస్తాడు యజమాని. అయితే ఏం రాయాలి అర్థం కాక అందరు చూసి చాలా రకాలు ట్రై చేస్తారు, అన్ని రకాల పెన్నులు తెచ్చి రాద్దామని. కానీ అదంతా వైట్గా ఉండడం చూసి వద్దులే అని వదిలేసి వెళ్తారు. అలా కొన్ని రోజులు అయిపోయాక అలానే ఉంటుంది బుక్. అనుకోకుండా పెద్ద తుఫాన్ వస్తుంది. తుఫాన్ వస్తే ఆ బుక్కు కొట్టుకుపోతుంది. అది కొట్టుకుపోయి పెద్ద సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసినాక బుక్ అంతా తడిచిపోతుంది. తడిచిపోయాక ఇంకా బుక్ పని అయిపోయింది అని అనుకుంటుంది. ఇంకా పేజీలన్నీ చినిగిపోతే మొత్తం ఇంతలా తడిచా కదా అని అనుకోకుండా సముద్రానికి ఒకరు వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఒడ్డు మీద పెడతారు. చాలా సంతోషపడుతుంది ఆ బుక్కు. ఆహా, నేను ఒడ్డుకు వచ్చేసా, ఇంకా నాకు ఇంకేం లేదు, చక్కగా ఆరిపోతే మళ్ళీ నేను మా యజమాని చెంతకు చేరుతా అనుకుంటుంది. అలా అనుకుంటే బుక్కు ఆరిపోయే లోపే అలలు మళ్ళీ వచ్చి దాన్ని తడిపేది. అది అనుకున్నంత 5 నిమిషాల సంతోషం కూడా లేకుండా మళ్ళీ అలా వచ్చేది, మళ్ళీ తడిసి వెళ్ళిపోయేది, మళ్ళీ అలా వచ్చేది, తడిసి వెళ్ళిపోతూ ఉండేది. తడిపిపోతూ ఉంటే ఆ బుక్ ఊకనుకుంది, నన్నేంటి ఆరిపోదాం అనుకునే టైం కల్లా అలా వచ్చి నన్ను తడిపేసి వెళ్ళిపోతుంది అని చాలా బాధపడుతుంది. జోక్ ఏంటంటే అది సముద్రం ఒడ్డున ఉన్నది కాబట్టి అది తడవక తప్పదు, ఎలా అయినా తడిసిపోతుంది బుక్. అలా తడిసి తడిసి మొత్తం పేజీలకి ఎక్కడికక్కడికి చినిగిపోతుంది. చినిగిపోయినాక అట్ట మీద రాసిన ఓం ఒక్కటి ఆ సముద్రం ఒడ్డు మీద ఉంటుంది. అనుకోకుండా యజమాని అటువైపు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అది కనబడుతుంది, ఇది రైటింగ్ నాదే కదా ఈ అట్ట మీద, అసలు బుక్ ఏది పేజీ లేదని మొత్తం తిరిగి చూస్తాడు. కాలుకు అలలు వచ్చి ఇలా తాకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అర్థం చేసుకుంటాడు, తాకే అలల ముందు నిలబడ్డావు, ఇంకా నువ్వు ఇక్కడ ఉండలేదు, మొత్తం చినిగిపోయావా అనుకొని ఆ యజమాని అట్టను పట్టుకొని బాగా బాధపడతాడు. చిన్న బుక్ స్టోరీ అండి. ఎలా ఉంది? ఈ కథల బుక్కు తప్ప, యజమానిది తప్ప, తుఫాన్ది తప్ప, సముద్రంలో పడ్డది తప్ప ఏమనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.